ఓకే అండి. సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. యా, ఆయిల్, పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, మినపప్పు, సాల్ట్, ఇంగువ, పచ్చిమిరపకాయలు అండ్ లెమన్ అండ్ పసుపు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడియప్పం. నైస్ అండి. సో మనం స్టార్ట్ చేద్దాం. యా, ఇది నేను యాక్చువల్లీ బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇట్లా స్మూత్ గా ఉంటుంది బాంబినో లాగా. సో అదే నేను బాంబినో అనుకున్నా యాక్చువల్లీ. ఇట్స్ ఇడియప్పం యాక్చువల్లీ. సూపర్ అండి. యా, స్ట్రెయిన్ చేసి ముందే రెడీ పెట్టేసి. ఆసమ్. సో నేను ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు తిన్నాను ఇడియాప్పం. ఓకే ఓకే. సో దాని తర్వాత ఇప్పటివరకు నేను తినలేదు ఇడియాప్పం. ఓకే, నాకు గుర్తొస్తుంది అక్కడ ఇడియాప్పం కొంచెం ఇట్లా ఎట్లా అంటే దోస టైప్స్ లో, అప్పం టైప్స్ లో చేస్తే చట్నీస్ ఇస్తారు మనకి. అవునవును, యా, ఎక్కువ కోకోనట్ యూస్. కోకోనట్. సో నేను ఫస్ట్ టైం నేను ఇడియాప్పం అండ్ కోకోనట్ చట్నీ తిన్నప్పుడు అది లైక్ వావ్ ఎంత టేస్టీ ఉంది అసలు ఇది ఇడియాప్పం. మనం అంటే రైస్ ఫ్లోర్ అన్నమాట. ఇట్స్ డన్ విత్ రైస్ ఫ్లోర్ ఓన్లీ. బట్ చాలా టేస్టీ ఉంది ఇడియాప్పం. అవును, చాలా ఎక్కువ వాళ్ళు కోకోనట్ ప్రిఫర్ యూస్ చేస్తారు అన్ని. నేను కూడా. మీరు ఇంట్లో ఆయిల్ ఎట్లాంటి ఆయిల్ యూస్ చేస్తారు జనరల్ గా? రైస్ బ్రానా? సో బట్ మనం కూడా అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ కి అవేర్నెస్ కూడా వచ్చింది. బట్ మనం కూడా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం ఫుడ్ లో అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాక్చువల్లీ వెన్ కంపేర్ టు అదర్ ఆయిల్స్. సో మన స్కిన్ బాగుంటది, హెయిర్ బాగుంటది. విత్ కోకోనట్ ఆయిల్ లో ఉండే ఫ్యాట్ మనకి చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో దట్స్ వై కేరళ వంటకాలు కూడా చాలా బాగుంటాయి బికాస్ దే యూస్ కోకోనట్ ఆయిల్. మన వాళ్ళు చాలా మంది ఇట్లా వాసన బాగోదు, వాసన పడదు అంటారు కానీ అసలు వాసన రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్ ఇన్ అవర్ బ్రెయిన్. అవును, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ వేసి కొంచెం పల్లీలు ఫ్రై చేసుకుందాం. కానీ పేరెంట్స్ అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఆయిల్స్ చూస్ చేసుకోవడం. నేనైతే ఓన్లీ 3 types ఆఫ్ థింగ్స్ వాడతా కుక్ చేయడానికి. 3 types ఆఫ్ ఆయిల్ అని చెప్పలేను బికాస్ వన్ ఇస్ ఘీ. ఐ యూస్ ఘీ. నెయ్యితో చేస్తే లేకపోతే బటర్ తో చేస్తా, లేకపోతే కోకోనట్ ఆయిల్ తో చేస్తా. దీస్ ఆర్ మై స్టేపుల్స్. సో ఏదైనా ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలంటే ఒక ఐ యూస్ బటర్. లేదు ఇఫ్ ఐఎమ్ సార్టింగ్ పన్నీర్ ఏదైనా చేస్తున్నట్టే అలా డిపెండ్స్ ఆన్ ద డిష్. లేదు నేను సబ్జీ చేస్తున్నాను ఇంట్లో అంటే కోకోనట్ ఆయిల్ వాడేస్తా. అంటే లైక్ పన్నీర్ కర్రీ, చపాతీస్ కి అన్నిటికి బటర్ ఇస్ ద బెస్ట్. అండ్ పులావ్స్ కి సమ్ టైమ్స్ కూడా ఎగ్స్ మనం చేస్తున్నప్పుడు అయినా కూడా. సో ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఇడియాప్పంతో మీరు పులిహోర. సో డెఫినెట్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే. ష్యూర్, డెఫినెట్లీ. కొంచెం ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. బై ద వే సారీ కలర్ ఇస్ వెరీ నైస్. పర్పుల్ కలర్. మనం చాలా తక్కువ తీస్తాం పర్పుల్ అంటే పట్టు చీరలు ఇవన్నీ కొంచెం ట్రెండింగ్ నౌ యాక్చువల్లీ. బ్రింజాల్ కలర్ ఎవ్రీవన్. కొంచెం మినపప్పు. ఓకే, ఇంగువ. ఓకే. పులిహోరలో ఫేమస్ ఇది ఇంగువ. అవునండి, అవునవును. చిల్లీస్. ఓకే, ఇంగు వేస్తేనే ఆ ఫ్లేవర్ ట్రాన్సిషన్ చూస్తారా మీరు అసలు ఎంత బాగుంటుందో. ఆ స్మెల్ గానీ ఆ ఫ్లేవర్ గానీ లవ్ ఇట్ అసలు టోటల్ గా. ఓకే. సో ఇంతకీ ఐడియా ఎవరిది? మనం అంటే రైస్ తో పులిహోర కాకుండా మనం ఇడియాప్పం తోటి పులిహోర ట్రై చేయాలన్న ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి డైలీ ఒక రెసిపీ స్కూల్ కి కావాలి కదా, బ్రేక్ఫాస్ట్ అండ్ ఫాస్ట్ అండ్ క్విక్ అన్నమాట. సో ఇది ఒక్కటి మనం బాయిల్ చేసి పెట్టేసుకుంటే 2 minutes లో మిగతా అన్ని రెడీ అయిపోతాయి కాబట్టి జస్ట్ మిక్స్ చేసి పెట్టేసేయడం అంతే. వాళ్ళకి కొంచెం లైట్ ఫుడ్ ఉంటుంది మార్నింగ్ కూడా కొంచెం అన్నట్టుగా. సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఇడియాప్పం అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో ఎంత టైం పడుతుంది, ఎలా చేసుకోవాలి అన్నది? అది పిండి బాయిల్ చేసి చేయడం, ప్రెస్సింగ్ చేసి చేయడం టైం టేకింగ్. యాక్చువల్లీ మనకు రెడీగా ఇన్స్టెంట్ దొరుకుతున్నాయి ఈ మధ్య. సో జస్ట్ వీ నీడ్ టు బై అండ్ బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసుకోవడం అంతే. సో ఇది మనకు రెడీ ఉంటే రెసిపీ ఇస్ రెడీ అన్నమాట ఆల్మోస్ట్. సో ఇది వేసేది. ఓకే, ష్యూర్. ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి? యా, మొత్తం రెడీ అయిపోయింది. ఒకసారి స్టవ్ ఆఫ్ చేస్తాం.
సో ఫైనల్ టచ్ లెమన్ యాడ్ చేయాలన్నమాట యా దీంట్లో. పైనకి లెమన్. సో ఫైనల్ ఇడియప్పం పులిహోర, లెమన్ పులిహోర రెడీ అయిపోయింది. ఓకే, సో చూస్తున్నారు కదండి ఇడియప్పం పులిహోర. సో నేను రెగ్యులర్ గా రైస్ తో చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళగా స్పెషల్ గా ఇడియప్పంతో తయారు చేస్తాం ఈ పులిహోరని. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఇడియప్పం పులిహోర తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన ఇడియప్పం, వేరుశనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయ రసం, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు. ఇడియప్పం పులిహోర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో వేరుశనగ పప్పు, పోపు దినుసులు, మినపప్పు, ఇంగువ, పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత ఉప్పు, చివరిగా ఉడకబెట్టిన ఇడియప్పం వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఇడియప్పం పులిహోర రెడీ.